నమస్కారం సార్. నమస్తే. సార్, జగన్ గారి ప్యాలెస్ లోకి లోకేష్ గారు వెళ్ళబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి సార్. అది రిషికొండ ప్యాలెస్ ఉందిగా, అందులోకి క్యాంప్ ఆఫీస్ గా మార్చుకొని లోకేష్ గారు షిఫ్ట్ అవుతున్నారు అంటున్నారు. అయితే దీనికి పవన్ కళ్యాణ్ గారు అడ్డు చెప్పారని అంటున్నారు సార్. ఎందుకంటే అంతకుముందు విమర్శలు వచ్చాయి అదే ప్యాలెస్ మీద, ఇప్పుడు నువ్వు షిఫ్ట్ అయితే ఎలా అని అడ్డు చెప్పారంటున్నారు. మరి దీంట్లో నిజం ఎంత ఉంది, ఏ విధంగా చూస్తారు? రిషికొండ అది నిజానికి పర్యాటక శాఖల ఆధ్వర్యంలో ఉండే ఒక భవనాలు 7 కాంప్లెక్స్లు ఎంత ఉన్నాయి. అది కొద్దిగా రిచ్గా కట్టారు. సో ఎందుకు రిచ్గా కట్టారనే దానికి వీళ్ళ వైసీపీ వాళ్ళ ఇదేంటంటే, రిచ్ అంటే మరీ అబ్నార్మల్ ఏం పెట్టలేదు. 500 కోట్లు ఖర్చు అయింది 7 కాంప్లెక్స్లకి. సో వీటిల్లో కొన్ని కమోడిటీ కానీ మిగతా వాటికి ఎక్కువ ఖర్చు పెట్టారని చెప్పి దీని మీద నేను ఆల్రెడీ చెప్పాను. ఎనీ రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇది అర్థమవుతుంది. ఇవాళ బాత్రూమ్ ఫిట్టింగ్స్ అనేవి కోట్లల్లో కూడా ఖర్చు పెడుతున్నారు. మామూలుగానే మనకి ఇప్పుడు మా ఏరియాలో ఒక అపార్ట్మెంటు ఆ కాంప్లెక్స్లో 3 కోట్ల నుంచి 7 కోట్ల వరకు ఉంది. ఒక అపార్ట్మెంట్ 4 బెడ్రూమ్ ఫ్లాట్. సో ఆ స్థాయిలో మామూలు దీంట్లోనే ఉంటే, సో ఇంకా ఒక కొంత ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫాలో అయ్యి చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎక్కువ అవుతుంది. రెండోది ఇదేంటంటే వన్ టైం ఇన్వెస్ట్మెంటు. రేపొద్దున అక్కడ 5 స్టార్ హోటల్లో పెట్టాలన్నా కూడా బోలెడు డబ్బులు అవుతాయి. అందుకని ఇది చేశామని చెప్తున్నారు. ఖచ్చితంగా దాంట్లో దుర్వినియోగం ఏమైనా జరుగుంటే దాని మీద నివేదిక తెప్పించుకొని విచారణ జరిపి ఖచ్చితంగా ప్రజాధనాన్ని ఎలా ఖర్చు పెట్టాలనేది ఖచ్చితంగా దానికి ఒక పద్ధతి అయితే ఉండాలి, అది నో డౌట్. ఏదేమైనా దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. గంటా శ్రీనివాసరావు మీడియా వాళ్ళంతా తీసుకెళ్ళి చూపించాడు, ఇట్లంతా వేస్ట్ చేశారు, ఇది జగన్ ప్యాలెస్ అని పేరు పెట్టారు దానికి. నిజానికి అది జగన్కి సంబంధం లేదు కదా. జగన్ ఎల్లకాలం ఉంటాడా? జగన్ క్యాంప్ ఆఫీస్గా దాన్ని పెట్టుకొని వైజాగ్లో, ఎందుకంటే అక్కడ వైజాగ్ సిని క్యాపిటల్ సిటీగా జగన్ ప్లాన్ చేసుకున్నాడు కాబట్టి అక్కడ క్యాంప్ ఆఫీస్కి వాడుకుంటూ ఎవరైనా ఇంటర్నేషనల్ గెస్టులు కానీ లేకపోతే ఇండియాలో ప్రముఖులు కానీ వ్యాపారవేత్తలు కానీ ప్రభుత్వ గెస్టులు ఎవరైనా వచ్చినప్పుడు దాంట్లో పెట్టాలనేది వాళ్ళ ప్లాను. సరే, అది ఎలా ఏదేమైనా వీళ్ళు చాలా తీవ్రమైన విమర్శలు చేశారు. దాని మీద నేషనల్ మీడియా కూడా కవర్ చేసింది. జగన్ ప్యాలెస్ అని దాన్ని విపరీతంగా ప్రచారం చేశారు. సో ఇదంతా బాగానే ఉంది, ఓకే. ఇప్పుడు వినిపిస్తున్న మాట ఏంటంటే లోకేష్ దాంట్లోకి వెళ్ళబోతున్నాడు, జగన్ ప్యాలెస్లోకి లోకేష్. సో నెక్స్ట్ ఇది లోకేష్ ప్యాలెస్ అవ్వచ్చు. అంతే కదా, వైసీపీ వాళ్ళు గమ్మున ఉండరుగా, లోకేష్ ప్యాలెస్ అంటారు. ఎందుకంటే లోకేష్ కదా అక్కడ ఉండేది, జగన్ ఇప్పటివరకు అక్కడ ఉండలేదు, కట్టారు మాత్రమే. సో మరి లోకేష్ ఎందుకు ఉంటున్నట్టు అంటే దాన్ని మేము ఎలా వాడాలో ఆలోచిస్తున్నాం, ఇవన్నీ కూడా గతంలో చెప్పారు. ఇలా వాడేది ఏంది, దాన్ని ఏ పర్పస్ మీద కట్టారో ఆ పర్పస్ మీదే వాడచ్చు అక్కడ. ఎందుకంటే రేపు వైజాగ్ అనేది చంద్రబాబు కూడా ఎలక్షన్ ముందు కూడా ఏంటంటే అది ఫైనాన్షియల్ క్యాపిటల్గా చేస్తాము, అట్లాగే ఐటీ క్యాపిటల్గా చేస్తామన్నారు. అది ఎంతో అనువైన ప్లేస్ ఆ రెండింటికి కూడా. ఎందుకంటే పోర్ట్ సిటీ, అది ఆల్రెడీ వెల్ ఆర్గనైజ్డ్ సిటీ. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ పాపులేషన్ ఉన్న సిటీ కూడా అదే. పేరుకి అమరావతి, కానీ అమరావతి అంటే నథింగ్ బట్ విజయవాడలో కొన్ని బిల్డింగ్స్, గుంటూరులో కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి తప్ప అమరావతి అనేది ఏముంది అక్కడ. పేరు పెట్టారు అమరావతి అని. నిజానికి అమరావతి అనేది ఎక్కడో దూరంగా ఉంటుంది. దానికి రామోజీరావు పేరు పెట్టి దీన్ని కన్ఫ్యూజ్ చేశారు తప్ప విజయవాడ అనేది 10 లక్షల పాపులేషన్ కూడా లేని ఒక సిటీ. మొత్తం జనసాంద్రతలో ప్రపంచంలోనే 32 ప్లేస్లో ఉంది అది. అంత జనసాంద్రత విజయవాడలో ఉంటారు. సో అట్లాగే అదేంటంటే మొత్తం బొలిశెట్టి శ్రీనివాస్ మీద మనం చెప్పుకున్నాం. అది మొత్తం ఏంటంటే వాటర్ బాడీస్ ఎక్కువ ఉన్నాయి. రేపు పొద్దున వరదలు వచ్చే ప్రాంతం గ్రీన్ సిటీ అంటారు, ఈ గ్రీన్ఫీల్డ్ సిటీ అంటారు. ఈ గ్రీన్ఫీల్డ్ సిటీలు అనేవి ప్రపంచంలోనే ఎక్కడ ఇప్పటి వరకు సక్సెస్ అయినవి లేవు. సో ప్రపంచంలో అనేక దేశాల్లో కూడా గ్రీన్ఫీల్డ్ సిటీలు ఫెయిల్ అయినాయి అనేది అధ్యయనాలు చెబుతున్నాయి. అందువల్ల ఇది రాంగ్ ప్లేస్ అని శివరామకృష్ణ కమిషన్ అందరూ ఇచ్చినా కూడా దీని మీదే కూర్చున్నారు వీళ్ళు. ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది. సో ఎవరి మాట వినే పరిస్థితి కనపడలేదు. అందువల్ల ఇప్పుడు వైజాగ్ని ఖచ్చితంగా వీళ్ళు డెవలప్ చేయాల్సిన పరిస్థితే ఉంటుంది వీళ్ళకి. సో ఆ రకంగా దాన్ని లోకేష్ వాడడంలో మామూలుగా అయితే ఏం తప్పు లేదు. ఎందుకంటే జగన్ కూడా అదే పర్పస్ అనుకున్నాడు, లోకేష్ అదే పర్పస్లో. కాకపోతే ఏంటంటే వీళ్ళు విమర్శలు ఎలా చేసి మళ్ళీ అది వాడితే
అప్పుడు ఇబ్బంది అవుతుంది. అట్లాంటప్పుడు మీరు ఎందుకు విమర్శలు చేశారు? జగన్ కూడా ఇదే పర్పస్కు అనుకోనే కదా చేసింది. నువ్వు అదే పర్పస్కి వాడుతున్నప్పుడు ఇంకా మళ్ళీ జగన్ ప్యాలెస్ అనడంలో అర్థమేం లేదు కదా అనేది ప్రధానంగా ఇది. అయితే పవన్ కళ్యాణ్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ మరి చెప్పాడో లేదో మనకైతే తెలీదు. కొన్ని పుకార్లు అయితే వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఇది కరెక్ట్ కాదు అని చెప్తున్నాడే. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు లోకేష్లకి ఒక ట్రెడిషనల్ పాలిటిక్స్ అలవాటైపోయి ఉంటుంది. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమో విమర్శిస్తారు, కానీ మళ్ళీ అధికారంలో పక్షంలో కూర్చొని భిన్నమైన పరిపాలన ఏమీ ఉండదు. నేను అనేది ఓన్లీ తెలుగుదేశం చంద్రబాబు జగన్ అనే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా చూసినప్పుడు కూడా అన్ని పొలిటికల్ పార్టీలు ఒకటే అనేది నా అభిప్రాయం. పెద్ద ఎసెన్స్లో తేడా ఏం లేదు, కొంచెం ఫంక్షనింగ్లో చిన్న చిన్న తేడాలు తప్ప వాళ్ళ భావజాలంలో కానీ ఎసెన్స్లో అసలు భావజాలం ఎవడికి లేదనుకో, అధికారమే భావజాలం. కాబట్టి అంతే, అలాగే పాలిటిక్స్ ఉంటాయి. కాకపోతే పవన్ కళ్యాణ్ ఏంటంటే కొంత డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. కొంత ఆయన కొంచెం వేరే వేరే పుస్తకాలు చదివి కొంత ఐడియలిజం ఉంది. చెగువేరానో ఇంకొకటనో వివేకానందనో ఏదో మాట్లాడుతుంటాడు. అంటే డిఫరెంట్ భావజాలకి ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయ్యే స్వభావం ఉంది కాబట్టి, సో గతంలో మనం విమర్శించాం కదా, ఇమ్మీడియట్గా ఇప్పుడు లోకేష్ వెళ్తే ఎలాగా అనేది ఆయన అబ్జెక్ట్ చేశాడు అని అంటున్నారు. కానీ లోకేష్ ఏంటంటే ఇప్పుడు కాబోయే నెక్స్ట్ తెలుగుదేశానికి నాయకుడు లోకేషే. చంద్రబాబు ఈ 5 ఏళ్ళు ఉండొచ్చేమో, కానీ నెక్స్ట్ 5 ఏళ్లలో ఖచ్చితంగా లోకేష్ని ఫోకస్ చేయాల్సిన పరిస్థితి చంద్రబాబు కూడా ఉంటుంది. తన వారసుడుగా లోకేష్ని ఆయన ప్రొజెక్ట్ చేయాలి. అయితే చంద్రబాబుకు ఉండే ప్రాబ్లం ఏంటంటే పవన్ కళ్యాణ్ని యాంటగనైజ్ చేసుకొని, అంటే పవన్ కళ్యాణ్ తనకు వ్యతిరేకంగా మార్చుకొని పరిస్థితి కూడా ఆయనకు లేదు. పవన్ కళ్యాణ్ సపోర్ట్ లేకపోతే 2029లో కూడా గెలవలేమనే ఫీలింగ్ ఆయనకు ఉంది. చాలామంది తెలుగుదేశం వాళ్ళు ఇప్పటికీ మాట్లాడుతుండేది ఏమంటే, అనవసరంగా ఈయన పవన్ కళ్యాణ్ నెత్తికి పెట్టుకున్నాడు, పవన్ కళ్యాణ్ లేకపోయినా ఈయన గెలిచుండేవాడు, ఎందుకంటే ఇదంతా కూడా జగన్ యాంటీ వేవ్ అనేదే వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ వాస్తవం ఏంటి, చంద్రబాబుకు తెలుసు మనం ఈ పొత్తులు లేకపోయింటే గెలిచే పరిస్థితి లేదు. జగన్ ఫస్ట్ పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవడం వల్ల క్రైసిస్లో ఉన్నప్పుడు, నేను జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అన్కండిషనల్గా సపోర్ట్ చేయడం వల్ల ఒక మోరల్ బూస్ట్ అయింది. తెలుగుదేశం కేడర్లో కానీ నాయకుల్లో కానీ ఒక హోప్ క్రియేట్ అయింది. అప్పటి వరకు హోప్ లేదు, ఎందుకంటే చంద్రబాబు జైల్లో ఉన్నాడు, లోకేష్ ఢిల్లీలో కూర్చున్నాడు. సో పార్టీని ఎవరు నడపాలి, ఒక హోప్ లేకుండా గందరగోళమైన పరిస్థితి ఉంటే పవన్ కళ్యాణ్ వచ్చి ఆదుకున్నాడు. అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ ఈ యాంటీ జగన్ వేవ్ క్రియేట్ చేయడంలో కూడా పవన్ కళ్యాణ్ రోల్ బలంగా ఉంది. అట్లాగే పవన్ కళ్యాణ్కి ఒక బలమైన సమూహం వెంటుంది. దాదాపు 20% ఓట్లో ఉన్న కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్కి అండగా నిలబడింది. సో ఈ కాపు కమ్మ కాంబినేషన్ సక్సెస్ అయింది కాబట్టి దీన్నే కంటిన్యూ చేయకపోతే రేపు పొద్దున ఇబ్బంది అవుతుంది అనేది చంద్రబాబుకు ఉంది. సో చంద్రబాబు ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ లోకేష్ల మధ్య ఒక బ్యాలెన్స్ని నడపాలి. అది చంద్రబాబు ఎంత సక్సెస్ఫుల్గా నడపగలిగితే అంత భవిష్యత్తు వెలుకుంటుంది. ఎందుకంటే అవతల జగన్ కూడా తక్కువ అంచనా వెళ్ళాం, జగన్కి కూడా 40% ఓట్లు జనం వేశారు. కాబట్టి 40% అనేది ఏమి ఇవాళ తక్కువ కాదు. 6% ఉన్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినప్పుడు రేపు పొద్దున్న 40% ఉన్న జగన్ మళ్ళీ సీఎం కాడనే గ్యారంటీ ఏమైనా ఉందా? ఏం లేదు. కాబట్టి మళ్ళీ జగన్ తక్కువ అంచనాలు, ఏమాత్రం ఈ గవర్నమెంట్లో ఇబ్బందులు ప్రాబ్లమ్స్ వచ్చినా అది జగన్కి అడ్వాంటేజ్ అవుతుంది. ఈ విషయాన్ని తెలుగుదేశం పత్రికలు కూడా, ఆంధ్రజ్యోతి ఆయన రాధాకృష్ణ కూడా కొత్త పలుకులో రాశాడు, ఈ ప్రభుత్వ పని విధానాన్ని బట్టి జగన్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అది వాస్తవం కూడా. అందుకని ప్రతి విషయంలో కూడా కొంత పవన్ కళ్యాణ్ కూడా తన అభిప్రాయాలు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా గవర్నమెంట్లో కీ రోల్ పోషిస్తున్నాడు. కాకపోతే చంద్రబాబు దాన్ని అన్ని చోట్ల అమలు చేయట్లేదు అంటున్నారు. మొన్న రామోజీ దాంట్లో కూడా మనం చూసాం. ఇక్కడ ప్రతి గవర్నమెంట్ ఇచ్చిన యాడ్స్లో ఏమో బట్టి విక్రమార్క ఫోటో ఉంది, అట్లాగే కర్ణాటకలో డికే శివకుమార్ ఫోటో ఉంది. కానీ ఇక్కడ అతని ఫోటో తీసేశారు, పవన్ కళ్యాణ్ ఫోటో తీసి ఓన్లీ చంద్రబాబు ఫోటో పెట్టారు. అంటే క్లియర్గా డిప్యూటీ సీఎం అనే పేరుకే కానీ పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదన్న ఒక అసంతృప్తి